వాళ్ళకొక బ్లో అని చెప్పొచ్చేమో బహుశా. బికాస్ దేవదత్ పడిక్కల్ ఇంజురీ కారణంగా దూరం అయిపోయాడు. తను ఆడిన మ్యాచ్లో 4 సార్లు 30 కంటే ఎక్కువ స్కోర్ చేయడం, 4 సార్లు కూడా వాళ్ళు గెలవడమే జరిగింది. సో తను స్కోర్ చేసిన స్ట్రైక్ రేట్, ఆ పార్ట్నర్షిప్ కోహ్లీ అన్నీ కూడా మిస్ అవుతారేమో బహుశా ఆర్సీబీ. ఫర్ షూర్ గ్యారంటీ మిస్ అవుతారు. మీరు గమనించినట్టయితే దేవదత్ పడిక్కల్ అక్కడ అబ్దో ఆర్డర్ ఉండటం వల్ల లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కానీ లెగ్ స్పిన్నర్ కానీ ట్రై చేయడానికి ధైర్యం సరిపోవట్లేదు విరాట్ కోహ్లీ పైన. సో కాబట్టి అది ఒక గ్రేట్ అడ్వాంటేజ్ అయింది. ట్రై చేశారు ముందు, బట్ దాన్ని దేవదత్ పడిక్కల్ ఈజ్ అవుట్ చేశాడు. ప్రెషర్ విరాట్ కోహ్లీ పైన లేకుండా విరాట్ సింగిల్ తీసుకునేటట్టు చేశాడు. సో ఇట్లాంటి మ్యాచ్అప్, ఇలాంటి గేమ్ ప్లాన్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అయింది ఆర్సీబీకి కొన్ని మ్యాచెస్ గెలవడానికి. కానీ ఇప్పుడు దేవదత్ పడిక్కల్ లేడు కాబట్టి బెతల్ని ఏమన్నా నెంబర్ 3 తీసుకొస్తే బాగుంటుందేమో అని నాకైతే అనిపిస్తుంది. అప్పుడు ఫారెన్ ప్లేయర్స్ ఎవరెవరు ఆడతారు అనేది కూడా ఒక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే దే కాంట్ మిస్ టిమ్ డేవిడ్, దే కాంట్ మిస్ హేజల్వుడ్, సాల్ట్, బెతెల్లా, లేకపోతే రొమారియో షెపర్డ్ని మిస్ అవుతారా, ఎట్లా ఇక్కడ కాస్త ట్రిక్కీగా ఉండబోతోంది.